హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇది మా కొత్తగా పెట్టిన బీర తోట. మల్చింగ్ చేసి ఇదివరకు ఒక క్రాప్ తీసినాం ఇంట్లో. ఇది రెండవ క్రాప్ బీర. ఫస్ట్ పక్క పంట అప్పుడప్పుడు అక్కడొకటి టమాటా మొలకలు కూడా నాటినాం. మేము అందరి లెక్క పందిరేయమండి. పందిరేస్తే అది ఈ వైర్కు ఆగుతలేదు. అందుకొరకే ఇట్లా మేము స్టేకింగ్ లెక్క కట్టెలతోటి పాతి స్టేకింగ్ లెక్క చేసి ఇట్లా ఖర్చు తగ్గించుకోవడానికే ఇట్లా చీరను ఈరి ఆ పేగులతోటి ఇట్లా దారాలు లెక్క కడతాం. ఏంటంటే మనకు రైతుకు ఎంత డబ్బులు ఆదా చేసుకుంటే అంత లాభం. మనం ఎక్కువగా ఊరికి ఖర్చు పెట్టుకుంటే దాంట్లో మనకు మిగిలేది ఏం లేదు. ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చిన తర్వాత దీన్ని 2 సార్లు ఇట్లా అని ఇట్లా దింపుకుంటే అయిపోతుంది. అదే చెట్టు మీదికి పోతుంది. మీద ఒక స్టేకింగ్ వైర్ వేసినాం. ఈ వైర్కు వారుతుంది. ఈ వైర్కు పోయి మీదికి పోయి మళ్ళీ కిందికి వస్తుంది. కిందికి వచ్చి మళ్ళీ మీదికి పోతుంది. అదే ఇట్లా వచ్చిందా, ఇక్కడికి వచ్చిందా, ఇట్లా వస్తుంది. మళ్ళీ అదే కిందికి వెళ్తుంది. ఇట్లా తిరుగుతుంది. అదే ఇప్పటి వరకు అయితే ఓకే. నేను 2 సార్లు మందులు ఎక్కించిన. ఒకసారి 2020 ఎరిస్ వాళ్ళది, ఒకసారి మ్యాక్స్ ఎరిస్ వాళ్ళది, అది కూడా అగ్రోమిన్ మ్యాక్స్. తర్వాత వచ్చేసి 1261 ఒకసారి ఎక్కించిన 2 ప్యాకెట్లు. ఇది మొత్తం మాది 10 గుంటలు అవుతుందండి. 2 ప్యాకెట్లు పెట్టిన 15 గుంటల దాకా అవుతుంది. 2 ప్యాకెట్లు పెట్టిన. కొద్దిగా గడ్డి ఉన్నది, ఇక గడ్డి మందు వేసాను అంతే. ఇక కలిపియాలంటే దీనికి బాగా అయితే రాదు. తీస్తే వస్తుంది కానీ కైకిలు ఎక్కువ అవుతాయి. ఇదండి మా కొత్తగా పెట్టిన బీర తోట. పక్క పొంటి చిక్కుడు కూడా పెట్టిన. అది వర్షాలకు మొత్తం పడ్డది. అది రోని కార్తీలో పెట్టినాం. రోని కార్తీలో పెడితే పూత మాత్రమే ఉన్నది, దానికి కాత అయితే అస్సలకి లేదు. చూపెడతా, అది కూడా చూపెడతా ఒక్క నిమిషం. మొత్తం వర్షాలతోటి మొత్తం స్టేకింగ్ చేసినాం. ఆ కట్టెలు మొత్తం పడ్డాయి. ఎట్లున్నది కాయ అయితే మంచిగా నాణ్యత మంచిగా ఉన్నది. కాయ సైజు పురుగు వచ్చింది. పురుగు మందు కొట్టిన లేదు, పురుగు లేదు, కానీ పురుగు అయితే వచ్చింది. ఇదంతా చిక్కుడు. పూత మస్తున్నది కానీ ఆ పూత నిలుస్తలేదు. ఇట్లా ఇట్లుండే స్టేకింగ్ పడిపోయింది. మొత్తం కంకగడ్డలతోటి స్టేకింగ్ చేసినాం మేము. ఇట్లా మొత్తం అల్లుకపోయింది, పడిపోయింది. ఇక అంతే, దాన్ని తీయలేము. ఇక దాన్ని అట్నే ఇడిచిపెట్టేసినాం.